మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నా నమస్కారాలండి. నా పేరు వానపల్లి లక్ష్మి అండి. గంభీరం సర్పంచ్ అలాగే రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షురాలండి. మేము గత 3.5 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం మీద మేము పోరాటాలు చేస్తున్నాం. మా గ్రామాల అభివృద్ధి కోసం, మా గ్రామాల యొక్క మనుగడ కోసం మేము ఎన్నో పోరాటాలు చేసాం. రాజకీయాలకు అతీతంగా రాజీ లేని పోరాటాలు ఎన్ని చేసినా ఈ ప్రభుత్వంలో ఎటువంటి స్పందన లేదు, ఎటువంటి కదలిక లేదు. దీనిలో భాగంగా మేము ఎన్నో ఉద్యమాలు చేసాం, నిరసన ధర్నాలు చేసాం, అలాగే రీలే నిరాహార దీక్షలు చేసాం, అలాగే ఎన్నో పోరాటాలు చేసాం. కానీ ఈ ప్రభుత్వం ఏం స్పందించట్లేదు. మమ్మల్ని చేమ కుట్టినట్టు కూడా స్పందించకపోతే మేము ఎంత విసిగి వేసారిపోయామంటే ఇంకా చేసేదేమీ లేక రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మేము సర్పంచులకు అందరికీ పిలుపునిచ్చాము. 2వ దశ మలి ఉద్యమంగా అసెంబ్లీ ముట్టడి కూడా చేశాము. మొట్టమొదటిసారిగా సర్పంచులు అందరూ ఏకమయ్యి మా ప్రతాపం ఏంటో, మా యొక్క పోరాటం ఏంటో, పోరాట ప్రతిమ ఏంటో చూపించి అసెంబ్లీ ముట్టడి తెలియజేశాము. కానీ ఈ ప్రభుత్వం ఏమీ స్పందించట్లేదు. దీనిలో భాగంగా మేము ఇంకా విసిగి వేసారిపోయి సర్పంచులు అందరం ఇంటింటికి గడప గడపకు వెళ్ళి మా సర్పంచులకు అందరికీ ఎంత అన్యాయం జరుగుతుంది, మన గ్రామీణ ప్రజలకు ఎంత అన్యాయం జరుగుతుంది, మన గ్రామీణ ప్రజలు నిర్వీర్యం అయిపోతున్నారు, వలసలు ఎక్కువైపోతున్నాయి, మన గ్రామీణ యొక్క నిధుల్ని కాజేస్తున్నారు. సుమారు 8,620 కోట్లను మన కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి నిధులు సుమారు 8,629 కోట్లను ఈ రాష్ట్ర ప్రభుత్వం కాజేసిందని తెలియజేస్తూ, అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి ఎస్ఎఫ్సి నిధులు సుమారు 4,000 కోట్లను ఇవ్వాలి, అవి కూడా ఇవ్వటం లేదు. అలాగే నరేగా నిధులు సుమారు 35,000 కోట్లను అవి కాజేసింది. ఇలా టోటల్గా చెప్పుకుంటూ పోతే మొత్తం 55,000 కోట్లను ఈ రాష్ట్ర ప్రభుత్వం మా పంచాయతీలకు బాకీ పడింది. ఈ ప్రభుత్వం ఈ నిధులన్నీ పట్టుకెళ్ళి వారి సంక్షేమ పథకాలకు వాడుకుంటున్నారు. ఇది ఎక్కడ అన్యాయం అని మేము దీన్ని ప్రజలకు నేరుగా తీసుకెళ్ళి ఈ గ్రామీణ ప్రజల్లో ఎంత అన్యాయం జరుగుతుంది, గ్రామీణ ప్రజలు ఎంత నష్టపోతున్నారు, కనీసం మౌలిక వసతులు కూడా కల్పించుకోలేకపోతున్నాం, ఇన్ని ఇబ్బందులు పడుతున్నాం అని ప్రజల దృష్టికి తీసుకెళ్ళి రాబోయే ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు పోరాటాలు చేయాలని, ప్రతి గడప గడపకు తిరిగి ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యము, ప్రభుత్వం యొక్క నిరంకుశత్వాన్ని ప్రజల్లోకి నేరుగా తీసుకుని వెళ్ళి తెలియజేయాలని, మేము ప్రజల్ని మోటివేట్ చేయాలని ప్రతి ఒక్క సర్పంచ్కు పిలుపునివ్వడం జరిగింది. దీనిలో భాగంగా మేము మొన్నటి వరకు అన్ని జిల్లాలు తిరిగాము. అన్ని జిల్లాల్లో తిరిగి కలెక్టరేట్ ధర్నాలు అన్నీ చేశాము. ప్రతి జిల్లాలో మేము ఇలాగే ప్రెస్ మీట్లు పెట్టి మేము ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈరోజు ఇక్కడ వైజాగ్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మా హక్కుల కోసం, మా విధుల కోసం, మా ఉద్యమాల కోసం మేము ఎన్నో పోరాటాలు చేస్తున్నాము. దీనిలో భాగంగా మేము ఎన్ని ఉద్యమాలు చేసినా ఈ ప్రభుత్వంలో కదలికలేదు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో మా మేనిఫెస్టోని, మా 16 డిమాండ్ల యొక్క ఈ మేనిఫెస్టోని ఏ ప్రభుత్వం అయితే వారి మేనిఫెస్టోలో పెడతారో ఆ ప్రభుత్వానికే మేము మా మద్దతు తెలియజేస్తామని, మా సర్పంచులు అలాగే మా గ్రామీణ ప్రజలు మద్దతు తెలియజేస్తామని తెలియజేయడం జరుగుతుంది. ఇంత భయపడుతున్నా అంటే గ్రామస్తులే తెలుసుకుంటున్నారు నిజంగా అన్యాయం జరిగింది, గ్రామీణ వ్యవస్థకు అన్యాయం జరిగిందని గ్రామీణ ప్రజలే తెలుసుకొని వాళ్ళు పూర్తిగా మాకు సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నారు. 3వ దశ పోరాటం ఇంకేం లేదండి. డైరెక్ట్గా ఇంకా మాకు చెప్తున్నాం కదా, ఈ మేనిఫెస్టో ఏ పార్టీ